ఆది గారు ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలంటే ఏం చేయాలి? మామూలుగా కబడ్డీ ఎవడైనా ఆడతాడు. ఈసారి ఏం చేద్దామంటే కోతకు వచ్చేవాళ్ళు ఇటు పట్టుకునే వాళ్ళు అందరికి బ్లైండ్ ఫోల్డ్. అందరికి అటోళ్ళకి ఇటోళ్ళకి మొత్తానికి. మరి ఎవరెవరిని పట్టుకుంటారు? అదే కబడ్డీ. ఆల్ రైట్, సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు గర్ల్స్ వర్సెస్ బాయ్స్. ఏ వాళ్ళు కళ్ళ గంతలు కట్టుకునే ఉన్నారా మీకు? రష్మికి సపోర్ట్ చేసే వాళ్ళు అలాగే కొత్తగా వచ్చిన యాంకర్లకు సపోర్ట్ చేసే వాళ్ళకి మధ్య బ్లైండ్ ఫోల్డ్ కబడ్డీ. ఫస్ట్ అటు సైడ్ నుంచి కోతక రాఘవ గారు రాబోతున్నారు. రెడీగా ఉండండి. రాఘవ గారు రెడీ. రాఘవ గారు ఆల్ ది బెస్ట్. మీరు కోత అనుకుంటూ వెళ్ళండి. మీకు కబడ్డీ 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 ఒక్క నిమిషం రాఘవ గారికి ఆ బ్లైండ్ ఫోల్డ్ తీసేయండి. నిజంగానే కళ్ళు పోయినాయి మీ దెబ్బకి. రాఘవ గారు వాళ్ళని టచ్ చేసి మీరు రావాలి. రాఘవ గారు ఆడేమన్నా బ్యాక్ మసాజ్ ఇస్తున్నాడా? మీరు ఎలా పడుకున్నారు? ఓరు బాబు, మా సైడ్ వెళ్ళినోడు అవుట్ అయ్యాడా అవుట్ అవ్వలేదా చెప్పండి. ఫస్ట్ కోతకెళ్ళి మీరు టచ్ చేసి ఫాస్ట్ గా రావాలి. అవును, మీరు వెళ్ళి మీ బాడీని సమర్పించారు వాళ్ళకి. అవునయ్యా, టచ్ చేసి ఫాస్ట్ గా రావడానికి కానీ కుర్రోడా మోకాలు నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు కుర్రాడు రెడీగా ఉన్నాడా? ఇమ్ముని పంపించండి. ఇప్పుడు మృదుల కోతకి రండి. మీరేంటి రాఘవ గారు బాలెంత? మీరు ముందుకు వచ్చి పట్టుకోండి. పట్టుకోవడానికి ట్రై చేయండి. మృదుల ఇక్కడే ఉంది, పట్టుకోవడానికి ట్రై చేయండి. పట్టుకోండి. స్వాతి అవుట్. ఇప్పుడు నరేష్ గారు కోతకు వస్తున్నాడు. లేడీస్ కూడా నరేష్ గారిని పట్టుకోవచ్చు. దా నరేష్ రారా. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జుండా 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 లజ్జుండా. జరిగింది జరిగింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు ఇద్దరికి చెరొక పాయింట్. ఇప్పుడు ఇమానిల్ గారు రాబోతున్నాడు. ఇమానిల్ రారా. నేను గెలిచానప్పా. రే ఇమ్ము, నలుగురు అవుట్ చేస్తే 4 పాయింట్లు. భాస్కర్ గారు, బాబు, ఇమ్ము వస్తున్నారు. కబడ్డీ కబడ్డీ. గీత దాటాడు, గీత దాటారు. కబడ్డీ కబడ్డీ. రండి రండి రండి, ముందుకు రండి బాబు. ఇంకా కాస్త ముందుకు రండి. కబడ్డీ కబడ్డీ. జిత్తు రా, ముందుకు రా. కబడ్డీ కబడ్డీ. రే ముందుకెళ్ళరా ఇమ్ము, ఇంకా ముందుకెళ్ళు. ముందుకెళ్తే 5 అమ్మాయిలు. అవుట్ అవుట్. ఏమైంది, తగిలిందా? మరి ఇక్కడ ఉండి దా 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 అని అడిచో కొట్టెళ్ళాడు. ఓకే, ఇప్పుడు గీతా భగత్. అమ్మ గీతా భగత్ మన సైడ్ వస్తుంది. మీరు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా పట్టుకోవాలి. ప్రీలీజ్ ఈవెంట్ కంటే పిలుస్తున్నారు. రే ముందుకు రండి, పట్టుకోండి. మీ దగ్గరకు వచ్చింది, పట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఎలాగైనా గెలుస్తానని మా రాఘవ గారు వస్తున్నారు. రండి చూడండి. మొత్తం వాళ్ళు అటు సైడ్ 8 మంది ఉన్నారు. 8 మందిని టచ్ చేసి వచ్చేయండి. అది గొప్ప గేమ్ అంటే. రెడీ, వెళ్ళండి ఫాస్ట్ గా. కబడ్డీ 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 కబడ్డీ. మీరు అటు ఇటు తిరిగి వెనక్కి వచ్చి మన వాళ్ళని అవుట్ చేసేలా ఉన్నారు. ఇటున్నారా? అటు కాదు, ఇటు. కబడ్డీ 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 కబడ్డీ. మెట్లు తగిలి చంపేస్తారా? వదలండి రా. రాఘవ గారు ముక్కు మెట్లు గుద్దుకుందరా? పిల్లాన్ని చంపేస్తారా?
ఏంటండి కబడ్డీ కోసం ప్రాణాలు తీసుకుంటారా? ఒక్క నిమిషం ఆగండి. మనిషి అయితే ఏదైనా తిట్టొచ్చు, మెట్లు. ఆయనకి మామూలుగానే కనపడదు, కళ్ళగత్తినోడు కట్టినోడు. భాస్కర్ అన్న నువ్వు పట్టుకున్నావు, అంతవరకు ఆపొచ్చు కదా. ముక్కు అదరడం వల్ల కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. రాఘవ గారు ఏడుతున్నాడు, చిన్నపిల్లోడు ఏడ్చినట్టు. ఎవర్రా మిమ్మల్ని ఆట పెట్టమంది? కొనిషో కబడ్డీ కబడ్డీ ఆపొచ్చు కదా, పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్ గంట సేపు పరిచయం ఎందుకు? కాదు, ఎంత పట్టుకున్నా కబడ్డీ 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 అన్నాడని తీసిపోయి మెట్లకేసి గుద్దారు. కానీ మెట్లు ముక్కుకు తగిలినా కూడా కబడ్డీ కబడ్డీ అంట. కానీ ఏ మాటకి ఆ మాట. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా గట్టిగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మా వాళ్ళు గట్టిగా ఆడారు, కానీ పాయింట్లు మీ సైడ్ వచ్చినాయి కాబట్టి మీరే విన్ను. సో ఇంద్రజ గారు సరదాగా ఆడిన కబడ్డీ మీకు ఎలా అనిపించింది? అందరూ సరదాగా ఆడారు, కానీ రాఘవ గారికి సరదా తీరిపోయింది. నిజంగానే చాలా కొత్తగా అనిపించింది. కళ్ళకు గంతలు కట్టుకొని ఆడడం అంత ఈజీ కాదు. అండ్ రాఘవ గారు వచ్చేసి అక్కడ దాకా వెళ్ళి కూడా ఆయన అసలు కూత అయితే నిలపలేదు. కబడ్డీ కబడ్డీ అని చెప్తూనే ఉన్నారు. మెట్లకు చెవులో చెప్తున్నాడు కబడ్డీ కబడ్డీ కబడ్డీ. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు రాఘవ్ గారు. త్వరగా వెళ్ళి చేయండి బా అంటాడు. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. కూర్చుని మార్చబెట్టి